తెలంగాణలోనే కాదు ఏపీలో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు వాహన యజమానుల హవా నడుస్తోంది. ఏపీలో కూడా ట్రావెల్ ఏజెంట్లు ఇలానే దోచుకుంటున్నారు. రవాణా శాఖ అధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు టికెట్ రేట్లను పెంచేశారు. సంవత్సరం మొత్తం వచ్చే లాభాలకు సమానంగా ఈ పండుగ రోజుల్లో సంపాదిస్తున్నారు. ప్రస్తుతం పండగకు వెళ్లడం ఒక ఎత్తైతే రావడం అంతకంటే కష్టంగా మారింది. అధిక టికెట్ ధరలతో ప్రయాణికులు సతమతమవుతున్నారు. విమాన ధరల కంటే ప్రైవేట్ బస్సుల టికెట్ ధరలు ఆకాశానంటుతున్నాయి. ప్రైవేటు బస్సుల టికెట్ ధరలో నిలువు దోపిడీతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఇంకా పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఏంటి తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటే ఏపీలో కూడా ఈ విధంగానే దోచుకుంటున్నారా? రైట్ శ్రీదేవి, ఏదైతే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఒకవైపు తెలుగు వారికి ఎంతో ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా చేసుకున్నటువంటి పండగల్లో సంక్రాంతి పండగ ఒకటని చెప్పుకోవాలా. ఈ 3 రోజుల పాటు జరిగే పండగకు దేశ విదేశాల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటువంటి ప్రజలు ఈ యొక్క 3 రోజుల పండగ నగరవాసుల నుంచి కూడా నగరం నుంచి పల్లెబాట పట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు ప్రత్యేకించి కూడా సెకండ్ సాటర్డే, రేపు సండే ఇప్పటికే సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒకవైపు ఇటు ప్రభుత్వం కార్యాలయాలకు కూడా అంతా సెలవులు ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుమిత్రులంతా కూడా తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు కూడా సన్నాహాలు చేసుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు స్కూల్స్, కాలేజెస్ అన్ని సెలవులు ఇవ్వడంతో పిల్లలను తీసుకొని తమ ప్రాంతం ఏదైతే ఉంటుందో అంటే దాదాపు కూడా బెంగళూరు, హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు కూడా ఒకవైపు ప్రైవేట్ ట్రావెల్స్లో ఈ యొక్క దందా కొనసాగుతున్నటువంటి తరుణంలో ఎవరు కూడా అంటే ఒక నెల ముందు, 2 నెలల ముందు బుక్ చేసుకున్న వారు ఒక 2,000, 3,000 రూపాయలు బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ టికెట్ను మనం కొనుగోలు చేయాలంటే దాదాపు 7,000 నుంచి 10,000 రూపాయలు కొనుగోలు చేసినట్టు పరిస్థితి వస్తూ ఉంది. సంక్రాంతి పండుగ వస్తే తెలుగు వారికి ఒక ఆనందదాయకం అయితే ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఇంకొక సంక్రాంతి పండుగ అని చెప్పుకోవాలా. అందులో భాగంగానే ఒకవైపు బెంగళూరు, అదేవిధంగా తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఏపీ ప్రజలు దాదాపు ఎక్కువ మంది ఉంటారు. ఇటు వాయా టు తిరుపతి, ఇటు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తారు, అదేవిధంగా నెల్లూరుకి వెళ్తారు, అదేవిధంగా సుదూర ప్రాంతాలు వెళ్ళేటువంటి తెలుగు వారందరికీ కూడా తెలంగాణ ఎక్కువగా ఉంటారు, అదేవిధంగా కర్ణాటక, బెంగళూరులో ఎక్కువగా ఉంటారు. ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ దందా ప్రస్తుతం తెలుగు వారంతా కూడా విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి అనేక ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి యాజమాన్యం తీసుకుంటున్నటువంటి బస్ టికెట్ ధర చూస్తే ఏదైతే ప్రత్యేకించి కూడా 5,000 నుంచి 7,000 రూపాయలు కూడా టికెట్ గరిష్టంగా పలకడంతో ఒక్కసారిగా ఆందోళనకు దిగుతున్నారు. దీని మీద రవాణా శాఖ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందంటూ కూడా ప్రత్యేకించి ప్రజానీకం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది. మనం కాసేపటి క్రితమే ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా కూడా స్ట్రింగ్ ఆపరేషన్ కూడా చేసాం. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఆయా ప్రాంతాల్లో ఈ యొక్క ప్రైవేట్ దందా చేస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ దందాని ఇప్పటికైనా కూడా రవాణా శాఖ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రైమ్ 9 ఇటు ప్రజాపక్షాన నిలబడినటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రజా గొంతుకై ప్రైమ్ 9 ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ప్రభుత్వాలు, తెలుగు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ నుంచి ఎక్కువగా ఏపీ వైపే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా చాలా ప్రాంతాలకు అంటే తెలంగాణకు సంబంధించి అనేక ప్రాంతాల్లో నివాసం ఉంటారు. ఈ 3 రోజులు జరిగేటువంటి పెద్ద పండగకే దాదాపు లక్షల మంది కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అనేక సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే తెలుగు వారు ఉంటారో ఈ పండగకు ప్రత్యేకించి కూడా ఈ ప్రాంతాలకు తరలి వస్తూ ఉంటారు. సో ఒకవైపు ఎయిర్పోర్ట్లంతా కూడా ఫుల్ అయిపోయినాయి, మరోవైపు రైల్వే స్టేషన్లంతా కూడా ఫుల్ అయిపోయినాయి, మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఏదైతే బస్ స్టాప్స్ ఉంటాయో అవి కూడా ఫుల్ అయిపోయాయి. ఎక్కడికెక్కడ కూడా ప్రజలు కితకితలాడుతూ ఉన్నారు. ఈ యొక్క కితకితలాడుతున్నటువంటి ప్రజానికానికే క్యాష్ చేసుకుంటున్నటువంటి ప్రైవేట్ దందాని ఈ యొక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రవాణా శాఖ ఉండొచ్చు, ప్రభుత్వ అధికారులు కూడా గవర్నమెంట్లు చెక్ పెట్టేందుకు ముందుకు వెళ్ళాలా. రేపు ఎల్లుండి కూడా ప్రయాణాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. 14, 15, 16 జరుగుతున్నటువంటి పండగకు ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాసులందరూ కూడా ఒకవైపు ఏపీ అంతా కూడా వెల్కమ్ చెప్తా ఉంది. మనం ప్రస్తుతం నెల్లూరుకు సంబంధించిన టోల్ ప్లాజా వద్ద ఉన్నాను. ఒకసారి నేను విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఏదైతే 14, 15, 16 జరిగేటువంటి పండగకు పూర్తి స్థాయిలో కూడా అంటే నేను ఒకవైపు ఇప్పుడు విజయవాడ నుంచి
వస్తున్నటువంటి వెహికల్స్ అంతా కూడా నేను చేస్తున్నాను. ఎక్కడికెక్కడ కూడా ఫుల్ 1 కిలోమీటర్ పైగా కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం 4-5 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ అయి ఉండొచ్చు, కర్ణాటక నుంచి బయలుదేరినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ అంతా అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా చెన్నైకి వెళ్తాయి, అదేవిధంగా తిరుపతికి వెళ్తాయి, అనేక ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అయి ఉండొచ్చు. ఎక్కువగా కూడా 4 వీలర్స్ ఎక్కువగా అయిపోయి, అంటే ప్రతి ఇంటికి కూడా ఒక 4 వీలర్ ఉండడంతో తమ ప్రాంతాలకు 4 వీలర్లోనే వెళ్ళాలా, అంటే తమ ప్రిస్టేజీ ఈ పండగ వాతావరణంలోనే చూపించాలా. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాసులందరూ కూడా ప్రత్యేకించి కూడా అంటే పల్లెటూరులో దాదాపు ఒక 100-200 ఇల్లులు ఉంటే ఆ 100-200 ఇళ్లలో 150 కార్లు ఉంటాయి. అంటే సుదూరు ప్రాంతాల నుంచి వచ్చే తెలంగాణ అయ్యుండొచ్చు, ఇటు పూణే అయ్యుండొచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అనేక ప్రాంతాల్లో కూడా స్థిరపడినటువంటి వారు ఏపీ ప్రజలు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక నుంచి వస్తూ ఉంటారు. సో ఈ 4 వీలర్స్ దాదాపు మనం చూస్తే ఈ రోజు రేపు ఎల్లుండి ప్రత్యేకించి ఈ 3 రోజుల పాటు కూడా దాదాపు కూడా కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ల వరకు కూడా ఇటు పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ స్తంభించిపోద్ది. ఈ నేపథ్యంలోనే మనం ప్రత్యేకించి మాట్లాడుకుంటుంది ఏంటంటే ప్రైవేట్ ట్రావెల్స్ దందాగా ఎందుకు చెక్ పెట్టలేకపోతున్నారు. రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ లేనటువంటి బస్సులు ఇప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా బయటికి తీసుకెళ్తా వస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క అంటే చాలా వరకు ఫిట్నెస్ లేనటువంటి బస్సులు ఏదైతే ఉంటాయో ఈ ఫిట్నెస్ లేనటువంటి బస్సులన్నీ కూడా బయటకు తిరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ఈ యొక్క దందాని ఇప్పటికైనా చెక్ పెట్టలేకపోతే పూర్తి స్థాయిలో కూడా ప్రజానీకం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలోనే రాబోయే 2 రోజుల పాటు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ సెగ్మెంట్ లో రెడ్ బస్ అయి ఉండొచ్చు, అదేవిధంగా వివిధ ఆన్లైన్ లో కూడా దాదాపు 2,500 నుంచి 7-8 వేల రూపాయలు గరిష్టంగా బలుగుతా ఉన్నాయి. మరి ఇంత గరిష్టంగా బలిగితే ప్రజానీకం ఏం చేయాలా? ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ రోజు ప్రత్యేకించి ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి పండుగకు ఎంతో ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా కూడా ఈ పండుగను జరుపుకునేందుకు కూడా దేశ విదేశాల నుంచి కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి ఈ పండుగకు వస్తున్నారు. మరి వీళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేక చొరవ ఎవరు తీసుకోవాలా? ఈ యొక్క ప్రైవేట్ కు సంబంధించిన ట్రావెల్స్ దందాను ఎవరు ముగింపు చెక్ పెట్టాలనే ఒక ఉద్దేశాన్ని ఈ రోజు ప్రైమ్ లైన్ ముందుకు తీసుకెళ్తా ఉంది. పదే కూడా కావేరీ ట్రావెల్స్ అయి ఉండొచ్చు, అంటే ఒక ట్రావెల్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పట్లేదు. కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ లో భాగంగా మనం వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టికెట్స్ ధర గరిష్టంగా ఎంత ఉందంటే 5,000 నుంచి 7,000 రూపాయలు. అంటే 1,000 రూపాయలు సాధారణంగా ఉన్న టైంలో అంటే ప్రధానంగా రద్దీ లేనటువంటి సమయంలో 1,000 నుంచి 800 రూపాయలకే టికెట్స్ పెడతారు. 800-1,000 రూపాయలు ఉండాల్సిన టికెట్ ఈ రోజు 7,000-8,000 ఉంటున్నాయి. అంటే ఎన్ని ఇంతలు ఎక్స్ట్రాలు ఉంటున్నాయి. వీటన్నిటికీ ఏంటి? ఒకవైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని అరికట్టేందుకు రవాణా శాఖ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఏదైతే ఆర్టీసీ బస్సులకి మించి 50% మాత్రమే మీరు అనుమతించబడింది. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఏదైతే చేసుకోకపోతే ప్రజానీకానికి ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీ మీద యాక్షన్లు ఉంటాయన్నది. ఎక్కడ తూతు మంత్రంగా జరుగుతున్నటువంటి ఇన్స్పెక్షన్స్ రోడ్డు రవాణా శాఖకు సంబంధించి అధికారులు ఎక్కడ కనపడతా ఉన్నారు? ఈ రోజు ప్రతి బస్ పాయింట్ వద్ద రవాణా శాఖ అధికారులు ఉంటే ఖచ్చితంగా బస్సు టికెట్ ధర ఎంత అని తెలియకుండా ఉంటుందనే దాని మీద ప్రజానీకం ఇబ్బంది పడతా ఉంది. మరి కానీ ప్రజానీకానికి గొంతుకై ప్రైమ్ లైన్ ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో తెలంగాణలో అదే పరిస్థితి కొనసాగుతుంది. మరి ఏపీలో కూడా రేపు 18వ తేదీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏపీ నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఏపీ ప్రజలంతా కూడా మళ్ళా రిటర్న్ అవుతారు. సో ఆ టైంలో కూడా మనం చూస్తే దాదాపు 5,000 నుంచి 10,000 రూపాయల టికెట్ ధర పెరుగుతుంది. ఎందుకంటే పండగ జరుపుకున్న తర్వాత ఎవరైతే హాలిడేస్కి వస్తారో వీరంతా తిరిగి మళ్ళా తమ ప్రాంతాలకు తమ వర్కింగ్ ప్లేసెస్కి వెళ్ళిపోవాలా. ఒకవైపు అంటే సెలవులు ముగించుకొని పిల్లలు తీసుకుని వెళ్ళిపోవాలా. సో ఆ టైంలో కూడా మన బస్సు ఛార్జెస్ చూస్తే దాదాపు ఏపీలో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఏదైతే ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో బస్ ఛార్జెస్ ఎక్కువ ఉంటే రేపు ఏపీలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనం చూస్తే ఈ టికెట్ ధర ఆకాశాన్ని అంటుతాయి. సో ఆ సమయంలో రవాణా శాఖ అధికారులకి కొరడా జులిపించాలి. ఉన్నటువంటి ప్రత్యేకంగా కూడా కలెక్టర్ అయ్యుండొచ్చు, ఎవరైతే జిల్లాకు సంబంధించినటువంటి రవాణా శాఖ అధికారులు కూడా దాడులు చేస్తే మాత్రం ఈ ప్రజానికాన్ని కొంత ఉపశమనం కలిగించేటువంటి పరిస్థితి ఉండబోతుందని ప్రైమ్ లైన్ ద్వారా మనం కూడా తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికైతే ప్రస్తుతం రద్దీగా ఉన్నటువంటి పరిస్థితిని అయితే మేము కాసేపు చూపించడం జరిగింది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.